హాయ్ ఫ్రెండ్స్, పల్లవీస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నేను ఈ వీడియోలో ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇల్లు నిర్మాణాలు చేపట్టని వాళ్ళు ఈ సమయం లోపల ఇల్లు పూర్తిగా నిర్మించకపోతే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రాదని మంత్రి పార్థసారథి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు పాత బిల్స్ పెండింగ్ ఉంటే లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. మీకు లిస్టు కూడా చూపిస్తాను. ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా నిర్మించలేదో వాళ్లకు ఇప్పుడే 2,50,000 రూపాయలు ఇస్తారు. పూర్తి అయ్యాక మరో 1,50,000 రూపాయలు ఇస్తారు. దానికోసం కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పుడే వచ్చింది. ఎలా ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని పూర్తి సమాచారం చెప్తాను. మరియు వాలంటీర్లను వెంటనే ఇప్పుడే విధుల్లోకి తీసుకోవడానికి ఒక ప్రకటన అయితే వచ్చింది. రీసెంట్గా ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో వాలంటీర్ల సహాయం కావాల్సిందని చెప్పడం జరిగింది. వాళ్లకు 10,000 ఇస్తూ చాలా బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుండి వస్తుందని వార్త వస్తుంది. వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. వాలంటీర్ల కోసం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్గా చెప్తాను. అర్హత ఉండి కూడా ఇంతవరకు ఎవరైతే ఇళ్ల పట్టాల కోసం అప్లై చేయలేదో వాళ్లకు కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు కూడా ఇస్తారు. 100 రోజులలో 1,25,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఆ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తారని సమాచారం. వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లై చేసుకోవడానికి ఇవి రెడీ చేసుకోండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ తెలుస్తుంది. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ని ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వాలంటీర్లకు పిలుపు, కీలక మలుపు అని మీరు హెడ్లైన్ అయితే చూస్తున్నారు. వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించడంతో పాటుగా వారికి 10,000 వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేతనాల పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగం పైన చర్చ మొదలైంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. 3 నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్లి సంతకాలు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. సహాయక చర్యల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపైన అధికారుల సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాల్లో ఏర్పాటు చేసి వరద సహాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లను పనిచేయడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని, విధుల్లో చేరేందుకు సిద్ధమని వాలంటీర్ల సంఘం నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో వరదలు వచ్చిన కారణంగా చాలామంది ఇల్లు కోల్పోయారు. వాళ్ళు వెంటనే ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకోవాలనే వార్త వైరల్గా మారింది. కాకపోతే ఇంటి నిర్మాణ ఖర్చులు మొదట 2,50,000 రూపాయలు వెంటనే విడుదల చేసి ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మిగతా 1,50,000 విడుదల చేస్తామని సమాచారం. అయితే ప్రభుత్వం ఇటీవలే గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించి 2 కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే విడుదల చేయడం జరిగింది. అది ఎలా ఫిల్ చేయాలి, దానికి ఏం డాక్యుమెంట్ జతపరచాలని ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అఫిడవిట్ ఫ్రమ్ లాయర్ నుండి తెచ్చుకోవాలి. ఇవన్నీ జతపరిచి అప్లికేషన్ మీరు నింపాల్సి ఉంటుంది.
చాలా మందికి చాలా డౌట్స్ అయితే అలానే ఉండిపోయాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు తీసుకొని ఇల్లు నిర్మించలేదు. ఇల్లు వేసుకోవడానికి ప్రభుత్వం నుండి 4 లక్షలు ఇస్తుందా అని అడిగారు. మంత్రి పార్థసారథి గారు ఏం చెప్పారంటే, వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకొని ఇళ్ల నిర్మాణంలో ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలని, లేకపోతే ప్రభుత్వం నుండి ఏ సహాయం ఉండదని చెప్పారు. ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే, అన్న ఇల్లు నిర్మాణం చేపట్టలేదు, మళ్ళీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటంటే, ఒకసారి ప్రభుత్వం నుండి ఇళ్ల పట్టాలు తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం నుండి అప్లై చేసుకోవడానికి లేదు. ఎందుకంటే మీ ఆధార్ నెంబర్ వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఇళ్ల పట్టాలకి తీసుకున్నారని వస్తుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగిందని చెప్పాను కదా. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఒక షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఈ వీడియో అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్ల కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది. మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చి రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికి తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలున్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
2019 2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజ్ ఎస్సీబీ సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సెబ్ ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి, లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ ను కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయడం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లిసిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాయికి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనరు, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి, ఈ విధంగా ఇంతకు ముందు ఏదైతే 2014, 19 అంతకుముందు కూడా 2 అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ ని మళ్లీ పునరుద్ధరించాలని, దాన్ని మెరుగుపరుస్తానికి ఈ ఇల్లిసిట్ లిక్కర్ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగకోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్